మరోసారి తిరుగుబావుట ఎగరవేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మరోసారి ఒక రకంగా కౌంటర్ వేశారు ఆయన. సీఎం రేవంత్ ని ఉద్దేశిస్తూ ఇప్పుడు పరోక్షంగా ఒక ట్వీట్ చేశారు ఆయన. రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా జర్నలిస్టులని, మీడియా జర్నలిస్టుల పైన చేసినటువంటి కామెంట్స్ కి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలంటూ హితవు పలికారు ఆయన. మనం చూస్తున్నాం ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ట్వీట్లో మనకు కనిపిస్తోంది, ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం, ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్. ఈ ట్వీట్కి డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరోక్షంగా ఆయన ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఉంది. బికాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ఒక పత్రికకు సంబంధించి యానివర్సరీ ఫంక్షన్లో హాజరైనటువంటి ముఖ్యమంత్రి ఓనమాలు ఈలు రాని వారు కూడా జర్నలిస్టులను తిరుగుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులను చూస్తుంటే చెంప పగలగొట్టాలనిపిస్తోంది అనే రకంగా వ్యాఖ్యానిస్తూ ఆయన మాట్లాడుకొస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ బహుశా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారేమో. ఒకప్పుడు 2024-23 వరకు కూడా ఎన్నికలు వచ్చేంత వరకు కూడా కనీసం తమ వార్తలు రాయడం లేదంటూ మొరపెట్టుకొని ఏడ్చిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా కనీసం ప్రధానమైనటువంటి మీడియా సంస్థలు వార్తలు రాయడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ అనేక సార్లు ఏడుపులు పెడబులు పెట్టినటువంటి సందర్భంగా చాలా విషయాలు ప్రత్యేకంగా చాలామంది సోషల్ మీడియా జర్నలిస్టులుగా అందరూ గమనించారు కూడా. కానీ ఆ సోషల్ మీడియా, ప్రధాన మీడియా సంస్థలు పట్టించుకునేటువంటి వార్తలు మొత్తాన్ని కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగింది, వాస్తవాన్ని ప్రజల ముందు చూపించగలిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ వార్తలను కూడా చూపిస్తూ సోషల్ మీడియా జర్నలిస్ట్ అందరూ కూడా చూపించగలిగారు. ఏడుపులు పెడబొబ్బులు నిజంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా ఒక్కొక్కరిని చూసినప్పుడు పాపం అనిపించేది. నిజంగానే పాపం వీళ్ళని ఎవరు పట్టించుకోలేని రకంగా అనిపించేది. కానీ ప్రజాస్వామ్యాన్ని బతికించింది సోషల్ మీడియా జర్నలిస్టులు. ప్రజాస్వామ్యాన్ని బతికించింది ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. ప్రజాస్వామ్యాన్ని బతికించడమే కాకుండా ప్రజాస్వామ్యంలో కేవలం అధికార పార్టీయే కాదు, ప్రతిపక్షాలు ఉన్నట్టుగా చాటి చెప్పింది. ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో అనేక వార్తా కథనాలని కూడా చూపించే ప్రయత్నం చేసింది. ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాంతర దూరాన్ని పాటిస్తూ నిజాన్ని నిర్భయంగా చూపించగలిగింది ఇదే సోషల్ మీడియా. ఇదే సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఒక అస్త్రంగా మారింది. బికాజ్ నిజాన్ని నిర్భయంగా చూపించగలిగారే కాబట్టి. వారి ఏడుపులను పెడబొబ్బులను చూపించిందే సోషల్ మీడియా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి బతికి ఉంది అని చూపించింది కూడా ఇదే సోషల్ మీడియా. వాస్తవానికి మీరు చెప్పండి, నిజంగానే కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలోకి వచ్చిందని అంటే కారణం ఏంటనేది మీరు కామెంట్ చేయండి. బికాజ్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంది సోషల్ మీడియా అని చెప్పి కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి దానికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాని గౌరవించాలి, సోషల్ మీడియా తన పాత్ర అది పోషిస్తోంది, సోషల్ మీడియాని గౌరవించకపోతే పొరపాటు పడ్డట్టే, మరి ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని ఎగదోయడం కోసమే ఈ రకంగా కొందరు కామెంట్స్ చేశారు, రకంగా మాట్లాడుకొచ్చారు. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు డైరెక్ట్గా ఆయన పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగానే ఉంది. సోషల్ మీడియాని ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రకంగా అపహాస్యం చేస్తూ కించపరిచే విధంగా మాట్లాడే మాటలకి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ రెండవ కౌంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం పైన ఆయన గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. అది ఒక రకంగా నికార్సైన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలు దీన్ని సహించరు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు, అధిష్టానం నిర్ణయిస్తుంది. తర్వాత ఇప్పుడు సెకండ్ మళ్ళీ ఒక ధిక్కార స్వరం వినిపించే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజం ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్ది పనిచేస్తూనే ఉందంటూ ఆయన చాలా చెప్పారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు అనేటువంటిది చాలా అంటే కుటిల పన్నాగం, ముఖ్యమంత్రిని కుటిల పన్నాగం అంటూ పేర్కొన్నటువంటి పరిస్థితి. అంటే గతంలో మనం చూసాం, ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ చేశాం. ఆయన్నే పిసిసి చీఫ్, ఆయన్నే ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పనిచేస్తాం, ఆయన దగ్గర పనిచేయలేము, ఆయన ఒక చీటర్, ఒక బ్లాక్ మెయిలర్ అంటూ ఘాటైన పదజాలాన్ని గతంలో ఉపయోగించారు. పెద్ద వివాదమే అయింది యాక్చువల్ గా చెప్పాలంటే. దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా అంతే స్థాయిలో పరుష పదజాలంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ప్రచారంలో పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అని ఏం జరిగిందో తెలియదు. చివరాఖర్లో ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినట్టు, తర్వాత మంత్రి పదవి ఇస్తామనేటువంటి ఆశ చూపడం ఏఐసిసి అది మాట నిలబెట్టుకోకపోవడంతో దానిపైన కాస్త కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గానికి పరిమితం అయిపోయారు. ఈ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు చేసినటువంటి స్టేట్మెంట్ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాకు మద్దతుగా నిలపడం, సోషల్ మీడియా జర్నలిస్టులను మద్దతుగా నిలబడంతో కాంగ్రెస్ పార్టీలో లిటరల్ గా ఒక డైరెక్ట్ వార్ స్టార్ట్ అయింది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. మొన్ననేమో ముఖ్యమంత్రి అంశం కొంతవరకు పార్టీ పరంగా స్పందించాలనుకోవచ్చు, కానీ ఈ రోజు సోషల్ మీడియా జర్నలిస్టుల పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన కుటిల పన్నాగాలు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో డైరెక్ట్ వార్ రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డిగా మారింది అనేటువంటి చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తా ఉంది. సో రాజగోపాల్ రెడ్డి మొన్న కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, నేను దేనికి భయపడను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశించేనా అనేటువంటి చర్చ ఇప్పుడు కొనసాగుతా ఉంది. సో చూడాలి ఈ వార్ ఎక్కడి వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ గా ఇంతవరకు జర్నలిస్ట్ సంఘాలు మద్దతు తెలపలేదు. రాజగోపాల్ రెడ్డి కూడా ఒక సందర్భంలో ఉప ఎన్నికల సమయంలో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఆయన కూడా సోషల్ మీడియా ఇలా తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీలో ఉండగా మాట్లాడుకొచ్చిన కొన్ని సందర్భాలు చూసాం. సో ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నారు, సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. డిజైన్ సంథింగ్ అనే బిగ్ హిడెన్ ఎజెండా ఉందా ఏదైనా? అంటే రేవంత్ రెడ్డి నిర్ణయాలను నిక్కచ్చిగా బయటికి ఓపెన్ గా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే రాజగోపాల్ రెడ్డి. మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అదే ధీటంగా మొన్న స్టేట్మెంట్, ఈ రోజు స్టేట్మెంట్, దీని వెనకాల ఏముంది అనేటువంటి అంశాలు ప్రస్తుతానికి మన దృష్టికి రాకపోయినప్పటికీ కూడా ఓపెన్ గా ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా ఫైర్ అవుతూ ఆయన అంశాలను తప్పుపడుతూ కుటిల పన్నాగాలు పన్నుతున్నారు అనేటువంటి అంశాలను తెలంగాణ సమాజం సహించదనేటువంటి స్టేట్మెంట్ హార్ష్ కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య డైరెక్ట్ వార్ స్టార్ట్ అయిందనే చర్చని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఉంది. ఒకసారి ట్వీట్ మనం చూడొచ్చు. సోషల్ మీడియా జర్నలిస్టుల పైన కొంతమందిని ఎగదోసి ఈ రకంగా పన్నాగాలు పడడం అనేది సరైన సబబు కాదు అని చెప్పే రకంగా మాట్లాడుకొచ్చారు. ఎస్, మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను, సోషల్ మీడియా ఈజ్ ద వన్ టూల్ దాట్ కెన్ మేక్ బిగ్ చేంజెస్. మరి చూడడానికి చాలా చిన్నగా కనిపించవచ్చు, సోషల్ మీడియా అనేది చాలా చిన్నగా కనిపించవచ్చు, సోషల్ మీడియా జర్నలిస్టులు అంటే చాలా చిన్న పరంగా కనిపించవచ్చు, కానీ చాలా పెద్ద మార్పులు తీసుకురాగలుగుతున్న దానికి ఒక ఉదాహరణ, ఒక నిదర్శనం మన తెలుగు రెండు రాష్ట్రాలే. ప్రభుత్వాలని పూర్తిగా తారుమారు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది కేవలం ప్రభుత్వాలను తారుమారు చేయడం కోసం ఉపయోగించిన అంశం కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పేది కూడా ఇదే ఒక సోషల్ మీడియా. కొంతమంది దగ్గర నుండి ఆ అస్త్రాన్ని సమాజం మొత్తం విస్తరింపజేసి అందరి సమస్యలను ఇట్టే పరిష్కార మార్గం చూపించడంలో కానివ్వండి, ప్రజల ముందు ఉంచడంలో కానివ్వండి, ప్రభుత్వం వరకు తీసుకెళ్ళడం కానివ్వండి, అన్నిటికీ వేదిక ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. సో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం వారి వార్తలు రాసేవారు లేరు, వారికి సంబంధించి కనీసం చూసేవారు. అటువంటి ప్రధాన మీడియా సంస్థలు కూడా ఉన్నాయని చెప్పి ఒకనొక సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యే అందరూ కూడా కనీసం మా గురించి రాయడం లేదన్న రకం కూడా ఏడుపులు పెడబోపు పెట్టిన వారే. కానీ ఎప్పుడైతే కొంతమంది చేతులటువంటి ఈ వార్తా స్రవంతి ఎప్పుడైతే నలుగురు వరకు వెళ్ళిందో, సోషల్ మీడియా రూపంలో ఒక రెవల్యూషన్గా మారిందో, ఆ సోషల్ మీడియా జర్నలిస్ట్ రెవల్యూషన్